శ్రీరామ్ గారి లాంటి పాటలు నువ్వు కూడా నడిచి పో బిడ్డ, అవమానాలు ఉంటాయి, దిగమిందుకో కొంతసేపు పో అని చెప్తే అమన్ గల్లు మీదుగా కళ్ళకుర్తి అమన్ గల్లు కడతాల మీదుగా హైదరాబాద్ మహానగరానికి వచ్చి చదువుకున్న మీ బిడ్డను మీ అందరి కోసం 7 సంవత్సరాల విలువైన విలువైన ఉద్యోగాన్ని 2,63,000 రూపాయలు నెలకు వస్తున్నారు. దాన్ని వదులుకొని మన బిడ్డల కోసం, పేద బిడ్డల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఇంతవరకు హైదరాబాద్ వెళ్ళలేదు. మళ్ళీ చెప్తున్నా, నాకు ఇంతవరకు హైదరాబాద్లో ఇల్లు లేదు. నా పిల్లల ఇద్దరికి కూడా రిజర్వేషన్ తీసేసినాను. ఎందుకు తీసేసినాను? నా ఇద్దరు పిల్లలు IAS IPS ఆఫీసర్ల పిల్లలు కూడా రిజర్వేషన్ వాడుకుంటే నా వీపనగర్లో ఉండే పేద బిడ్డల పరిస్థితి ఏంటి? అమ్మాయి పిల్లలు ఉండే పేద పిల్లల పరిస్థితి, బాడిగ పిల్లలు ఉండే పేదల పరిస్థితి ఏంటి? అదేవిధంగా మల్లేశ్వరం పెట్లవెల్లి పెద్దకొత్తపల్లిలో ఉండే పేదల పరిస్థితి ఏంటి? వాళ్ళెన్నడూ మరి నాలాగా ఆఫీసర్లు కావాలని మా ఇద్దరు పిల్లల రిజర్వేషన్ కూడా తీసేసి మీ అందరి కోసం రాజకీయ రంగంలోకి వచ్చి మీరు నన్ను గెలిపించిన తర్వాత ఒక్క నిమిషం కూడా వృధా చేయను. నిరంతరం మీ బిడ్డగా, మీ ప్రతినిధిగా, మీ గొంతుకగా ఈ నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, మరి అలంపూర్ ఈ ప్రాంతాల ప్రతినిధిగా, కొల్లాపూర్ ఈ ప్రాంతాల ప్రతినిధిగా నేను నిరంతరం ఢిల్లీలో ఉండి మీకోసం వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వాడుకొని మీ అందరి జీవితాలు బాగు చేస్తారని మళ్ళీ చెప్తున్నా. మీరు రేట్లు చెప్పాలంటే మొట్టమొదటి కన్నీరు కార్చేవాడిని నేనే. మీరు 2 పూటలు తింటే గుండె నొప్పి వచ్చేది నాకు. మీ బిడ్డలు మళ్ళీ మీ కళ్ళ ముందరనే చదువుకొని ఆటలు ఆడుకునే వయసులో మంగళసూత్రాలు కట్టుకుని పిల్లలను పెంచే, పిల్లలను కనే పరిస్థితి వస్తే నిజంగా ఏడుపు వచ్చేది నాకే. దయచేసి ఆలోచించండి. మన కూలి బిడ్డలు మళ్ళీ కూలీలు కాదు.